అందరు చూసారు, నా టీం చూసారు. ఇట్స్ రియలీ వండర్ఫుల్. అందరికీ కూడా బాగా నచ్చింది అని చెప్పేసి అంటున్నారు బయటకు వచ్చినప్పుడు. ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ సెకండ్ హాఫ్. చాలా గొప్పగా ఉందని. కానీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ హాఫ్ లో రాసిన కథే సెకండ్ హాఫ్ ని అంత ఇంపాక్ట్ఫుల్ చేస్తుంది అనేది కథకుడిగా నా నమ్మకం. సో సెకండ్ హాఫ్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ సెట్ పీస్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ కాబట్టి అంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్ లో కలుగుతుంది. జనరల్గా మనం అంటుంటాం కదా, సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని ఏదో అంటుంటారు కదా, సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్లో కథ లేదు అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు వచ్చేటువంటి రిమార్క్ కదా. సో ఐ థింక్ ఇప్పుడు సెకండ్ హాఫ్ బాగుంది అని అంటే దానికి కారణం ఫస్ట్ హాఫ్లో ఉన్న అన్ని డీటెయిల్స్ అంత కదా. సో అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు, దాన్ని అర్థం చేసుకుని సెకండ్ హాఫ్ లో దాన్ని మళ్ళీ రిలేట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ వచ్చిందా అండి? యా డెఫినెట్లీ, అబ్సల్యూట్లీ వచ్చింది. అండ్ ఇంకా ఇప్పుడు ఇదే మొదటి షో కదా, అందులో మోస్ట్ ఆఫ్ ఇది మన మీడియా షో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ వెయిటింగ్. ఇంకా లెట్ us వెయిట్ టిల్ ద ఈవినింగ్ అండ్ లెట్స్ సీ. ఐ బిలీవ్ తెలుగు ఆడియన్స్ విల్ డెఫినెట్లీ సెలబ్రేట్ దిస్ ఫిలిం. నాకెందుకో చాలా గట్టి నమ్మకం ఉంది. అండ్ సాయంత్రం దాకా చూసాను నేను. ఇప్పుడే మొదటి ఆట. సో మొదటి ఆట అయింది కదా. అందరూ నేనే, అందరికీ తండ్రిని నేనే, తాతని నేనే. థ్యాంక్ యూ సో మచ్. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ వెంకటేష్ మా స్టోరీ టెల్లింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్కి అందరు సాటిస్ఫై అయిపోయి. ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది కాదన్న. వెంకటేష్ మహా గారు కమల్ హాసన్తో కోల్చారు సత్యదేవ్ గారిని. అవన్నీ పక్కన పెడదాం అన్న. సత్యదేవ్లో చూస్తే బాగుంటుంది. బాగున్నాయి, అన్ని బాగున్నాయి సినిమా. సినిమా అయితే సూపర్ ఉండే అండి. హీరో యాక్టింగ్, ఇంకా కొత్త కాన్సెప్ట్, స్టోరీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది కానీ ఓవరాల్ మూవీ ఓకే. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, ఓవరాల్గా ఎలా ఉంది? అంటే కొత్త కాన్సెప్ట్ బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సత్యదేవ్ గారిని కమల్ హాసన్తో కోల్చారు డైరెక్టర్ గారు. సో దానికి వర్త్ అనిపించిందా అనిపించలేదు? నిజం చెప్పండి. ఆయన యాక్టింగ్ సూపర్ అండి. ఆయన యాక్టింగ్ మంచిగా సినిమా ఫ్యామిలీతో ఫ్యామిలీతో చూడొచ్చు కానీ కొంచెం అర్థం చేసుకోవాలి. కొత్త కాన్సెప్ట్ కాదు. సినిమాలో మైనస్ ఏంటి? ఐ డోంట్ నో. బాగానే ఉంది. సత్యదేవ్ ఓకే ఓవరాల్గా. ఎస్ బాగుంది. నచ్చిందన్న. సార్తో చిరంజీవి గారితో నటించినప్పుడు ఆయన ఏమో ఈ ప్రాజెక్ట్ నేర్చుకోవడం నాకు కరెక్ట్ కాదండి. అసలు ఈ సినిమా కూడా ఏదో ఒక ప్యాలెస్లో తీసినట్టు తీశారు. ఫస్ట్ 20 minutes అయితే అది ఏదో చూపిద్దామని ప్రయత్నం చేశారు కానీ అసలు డైరెక్టర్ గారు ఆ థాట్ ఏంటో నాకు అర్థం కాలేదండి. డైరెక్టర్ గారు కమల్ హాసన్తో కోల్చారు సత్యదేవ్ని. ఏంటి సత్యదేవ్ గారు యాక్టింగ్ అయితే బాగా చేశారు కానీ సినిమా స్టోరీలో దమ్ము లేదండి. అసలు నచ్చలేదండి సినిమా. నాకు టూ మచ్ డిసప్పాయింటెడ్ అయ్యి వచ్చాను. నిజమే, ఆయన అందుకనే వచ్చాం. ఇప్పుడు సత్యదేవ్ గారు 7 గెటప్లు వేసాను అన్నారు. 7 గెటప్లు వేసారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనీ పెట్టి వచ్చాను. నేను మనీ పెట్టి వచ్చాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. నేను ఆన్లైన్ చేసుకుని వచ్చాను. చూపించమంటే మీకు టికెట్ నాట్ వర్త్ అండి. కొంచెం చాలా డిసప్పాయింటెడ్ అండి. బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంది. మధ్యలో హీరోయిన్ వచ్చాక కొంచెం సినిమా లెగిస్తుంది. ఆవిడ యాక్టింగ్ బాగా, హీరోయిన్ లెగిగా ఆవిడ యాక్టింగ్ అంతా బాగానే ఉంటుంది. మిగతాదంతా ఆయన యాక్టింగ్ బాగానే చేశారండి. యాక్టింగ్ అంటే ఇది ఒక రకమైన యాక్టింగ్. ఆయన రేంజ్ ఎంత సఫర్ అవుతాడు అనేది అదే పాయింట్. అనుమానం పెరుగు అర్థమైందండి. చూపించే విధంగా చూపించాలి. అక్కడ తలపోటు ఇచ్చింది. కంచరపాలెం స్టోరీ బాగుంటుందండి. చూశాను నేను. సత్యదేవ్ గారి ప్రాంతాన్ని ఈ సినిమా చూడడానికి మేము ఎంతో దూరం నుంచి వచ్చాము. మేము ఇక్కడ ఏమో హైదరాబాద్ నుండి వచ్చి రాలే మేము. మీరు అర్థం చేసుకోవాలి. ఇది డైరెక్టర్ మిస్టేక్ అండి. రావు బహదూర్ మూవీ అయితే చాలా మంచి అనిపించింది. ఇలాంటి ఫిలిం హాలీవుడ్లో తీస్తే మన తెలుగులో, మన ఇండియాలో బాగా హిట్ చేస్తారు. మన తెలుగు తీసినందుకు అది అప్రిషియేట్ చేయాలి. కొంతమంది బాగాలేదు, బోరు లాగి అంటున్నారు. నాకు నచ్చింది బ్రో.
అంటే నాకు సెకండ్ హాఫ్ లో బాబు క్యారెక్టర్ మన రావు బహదూర్ ఎవరైతే సెకండ్ బాబు క్యారెక్టర్ వచ్చినప్పుడు అక్కడ నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఏం సరాబే సినిమా సత్యదేవి ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ ఆ సెకండ్ హాఫ్ లో రివీల్ అయ్యే ఏదే స్టోరీ ఉంటుందో ఆ అనుమానం అనేది భూతం అనేది మా మైండ్లోకి ఎక్కితే అది ఎంత దరిద్రం ఉంటుందో ఆ లైఫ్లో అదంతా కళ్ళు కట్టినట్టు చూపెట్టిండు. నాకు సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్, ఒక చిన్న బాబు క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. సినిమాని బాహుబలితో కోల్చారు, దానికి ఏమంటారు? బాహుబలితో కాదులే కానీ కాకపోతే ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇది మా అందరికి కరెక్ట్ కాకపోవచ్చు, కాకపోతే ఒక డిఫరెంట్ మూవీ ఇది అయితే. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ వచ్చేసి సత్యదేవ్ గారు యాక్టింగ్ అండ్ డైరెక్షన్, సీజీ అయినా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా. మైనస్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొంచెము అంటే మనకి సెకండ్ హాఫ్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఏంది రాబాయ్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో వెళ్ళిపోకుండా సెకండ్ హాఫ్ చూస్తే ఆ మూవీ అనేది హోల్ మూవీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. బాగుంది. ఏం నచ్చింది నీకు? సద్య అదే యాక్టింగ్ రాజుల కాలం అదే కదా. రాజులు ఏముంది, నువ్వైనా రాజులు వేసి నేను వేసుకున్నా, ఎవరు వేసుకున్నా అయ్యే బట్టలు వేసుకున్నా అందరం అట్టే కదా ఉంటామా. రాజులో ఉన్నాడు లేదు అది కదా మ్యాటర్. సినిమా ఎలా ఉంది, యాక్టింగ్ ఎంత మాత్రం ఉంది, డ్యాన్స్ ఎట్టున్నాయి, ఇది కరెక్ట్ వస్తాను పాయింట్లో వస్తాను. స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 6 రోజులు పోయింది. ఎక్కడికి ఆట 1990 అదే 1960లో 50లో పోయిందట. అంతా బాగానే ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ అక్కడే స్టార్ట్ అక్కడే పోయింది అనమాట. కానీ సినిమా చూస్తున్న సేపు బాధ అయ్యిందంటే ఒకటే వచ్చింది, కొద్దిగా సాంగ్స్ ఇంకొద్దిగా డ్యాన్స్ పెంచుంటే బాగున్నది. కానీ మొత్తానికి ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా బోర్ కొట్టిందా? బోర్ అంటే ఏం లేదులే, బాగానే ఉందిలే. సినిమాలో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి? అన్ని ప్లస్లే కదా, మైనస్ లేదు, ఒక ఇంచు కూడా లేదు, అంత ప్లస్. సినిమా చూసా కొంతమంది బాగాలేదు అంటున్నారు. మనం ఏం చేద్దాం చెప్పా, ఇప్పుడు కొంతమంది సాంబార్ ఇష్టం, కొంతమందికి చికెన్ ఇష్టం, మటన్ ఇష్టం, మనం ఏం చేద్దాం, ఎవరు ఆనందం వాళ్ళదే. ఇప్పుడు మాలాంటి వాళ్ళని చెప్తే కేసులు పెడతారు. మరి ఇదే సరే చెప్పగలుగుతాడు, చెప్పండి. ఎంతనో చెప్పురా. అది నా ఉద్దేశం చెప్పిన కేసు ఏం కాదు కదా, కేసులు కావా. కలెక్షన్ ఈ సినిమా అదే యాక్టింగ్ బాగుంది. ఎన్నిసార్లు ఆడతావు అడిగింది చెప్పు. కలెక్షన్ అదే ఈ సినిమాకి ఖచ్చితంగా ఒక 1000 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ వచ్చాయంటే సంతోషం, హ్యాపీ. ఈ సినిమా ఇప్పటికీ అదే అంతే రావాలనేది కోరుకున్నావా, బాగా ఆడుతుందని. ఫస్ట్ హాఫ్ కొంచెం అంతలే కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంది. క్లైమాక్స్ దగ్గర మంచిగా వచ్చింది మూవీ. కొంచెం మీ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ మూవీ అంటే ఇంకా చూస్తే ఫస్ట్ హాఫ్ కాకుండా మొత్తం కంటిన్యూగా చూస్తే మంచిగా ఉంటుంది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దగ్గర మంచిగా. లాస్ట్కి ఆయన చనిపోయినప్పుడు కొంచెం వాయిస్ ఓవర్ ఏం లేదు అంటే నాకేం అనిపించలేదు. ఓవరాల్గా ఏం చెప్తావు తమ్ముడు సినిమా గురించి? జిఎంబి మూవీస్ కాబట్టి ఆయన వాయిస్ ఓవర్ అనుకుంటున్నారు, కానీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆయన మార్కెటర్గా ప్రజెంటర్ వారిని ఏమంటారు వాళ్ళు అట్లా. ఇప్పుడు మేజర్ కూడా వాళ్ళదే కదా, సో ఇది కూడా వాళ్ళదే అట్లా అందుకని. సో అంటే మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్ అంటే హై రీచ్ ఉండాలని కోరుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంత ఉందా సినిమా? ఉంటుంది. ఇప్పుడు ఉంది ఉంది ఉంది. అడిగారు మహేష్ బాబుకి తగినట్టుగా మేము ఆయన చూపించగలగాలి మేము ఆ మూవీ అని చెప్పి. అందుకనే కదా ఆయన ఒప్పుకున్నారు కాబట్టే కదా ఆయన బ్యానర్ ఇచ్చాడు, లేకపోతే ఆయన బ్యానర్ ఇవ్వడు కదా. సో దట్స్ అంటే బోర్ కొడుతుంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఉంటుంది కదా సార్, ఎవరికైనా కొంచెం ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. తర్వాత కూర్చుంటాం, మనమే కూర్చుంటాం. చెప్తున్నా క్లారిటీ సూపర్ అండి, అదే అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. కమల్ హాసన్ గారితో కోల్చారు సత్యదేవ్ గారిని. లేదు తండ్రి కొడుకే మనం అనబడే. ప్లీజ్ కూడా బట్ అవ్వట్లా. ఇంకా ఎలాంటి సినిమాలు చేసి బాహుబలితో కంపారిజన్ అంటే వద్దు, అది వేరు, ఆ స్టాండర్డ్స్ వేరు. బట్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం, గుడ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉండడం జనాలకు ఉంది, అంటే దాన్ని ఏమన్నా ట్రిమ్ చేసి ఇంకా కొంచెం క్రిస్పీగా చేస్తే ఇట్ షుడ్ బి కంటెంట్ ఆఫ్ 2 hours క్లోజ్ అయిపోయే సినిమా. 2 hours 40 minutes అక్కర్లా అన్న. దాదాపు అంటే డైరెక్టర్ గారు కమల్ హాసన్తో కోల్చారు సత్యదేవ్ని. సో వర్తేనా? వర్తే. కమల్ హాసన్ గారితో పోల్చి, కమల్ హాసన్ గారు ఒక్కరే కాదు, నేను అదే చెప్తున్నా, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేశారు అంటే మనకున్న ఇండస్ట్రీలో కానీ కమల్ హాసన్ గారు అంటాం, విక్రమ్ గారు అంటాం, సూర్య గారు అంటాం, వీళ్ళు ఎక్స్పెరిమెంటల్ ఫిలిం మేకర్స్. సో ఆ కోవలోకి సత్యదేవ్ గారు వస్తారు. కాకపోతే ఆయనకి ఈ సినిమా కాదు, అలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్. ఇది ఎక్స్పెరిమెంటలే కానీ ఆయన పెర్ఫార్మర్గా ప్రూవ్ అయ్యారు. బట్ ఆయనకి గట్టి కంబ్యాక్ రావాలంటే
వాళ్ళ లాంటి ఒక మంచి యాక్షన్ ఫిలిం పడితే ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ తోటి అది పీక్స్లో ఉంటుంది. ఏ సినిమా నచ్చలేదా మీకు? ఫస్ట్ హాఫ్ నచ్చలేదు, ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్ అయ్యా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కన్విన్సింగ్గా ఉంది. క్లైమాక్స్ లాస్ట్ 10 minutes కోర్ పార్ట్ బాగుంది. ఏంటి మైనస్ సినిమాలో? ల్యాగ్ ఉంది, అంత స్ట్రెచ్ అయ్యక్కర్ల, రబ్బర్ బ్యాండ్ సాగదీసినట్టు సాగదీస్తారు, అది మెయిన్ ప్రాబ్లం. లేదా అదర్ దాన్ దట్ సినిమా ఎంటర్టైన్ అవుతాం. అంటే థియేటర్లో వన్ టైం వాచబుల్. రొటీనే ఇది, కొత్త కదా, కొత్త అని వాళ్ళు చెప్పడం వల్ల మనకు అది పెట్టుకుని వచ్చాం మైండ్లోకి. అంటే బాహుబలి లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు సినిమాకి. బాహుబలితో కంపేర్ చేయొద్దు బ్రో. బాహుబలి అది రాజమౌళి గారే మళ్ళీ ఆయన వల్ల కావట్లేదు బాహుబలిని ఇంకోసారి తీయాలంటే. సో అది సెట్. రైటింగ్ వాజ్ గుడ్. ఆ టైం స్ట్రెచ్ చేసుకున్నారు కదా, ఒక 2 hours అయిపోయే ఫిలింని 2 hours 40 minutes కూర్చోబెట్టారని చెప్తా. రైటింగ్ వాజ్ గుడ్, స్క్రీన్ ప్లే వాజ్ ఎ బిట్ ల్యాక్. గట్టిగా మాట్లాడితే 6 క్యారెక్టర్లు ఉన్నాయి సినిమాలో, దాంతోనే నడిపిస్తారు సినిమా అంతా. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే మాత్రం కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, ఏది రియాలిటీ ఏది ఇల్యూషన్ అనేది కొద్దిగా తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, చిరాకేసారి ఏం జరుగుతుందిరా అని. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి అక్కడక్కడ జరుగుతున్న ఫ్లోలో ఉండే పిచ్చోడి కామెడీ ఎలా ఉంటుందో ఆ విధంగా అప్పుడప్పుడు కామిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. కాదమ్మా, ఫస్ట్ హాఫ్ బోర్ ఉందంట. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అర్థం కాదు, ల్యాగ్ ఉంటుంది. ఫస్ట్ అంటే కన్ఫ్యూజన్ అవుతారు అసలు ఏం జరుగుతుంది, ఏది ఇల్యూషన్ ఏది రియాలిటీ అని. బట్ కొన్ని మనకి అంటే ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ ఉండాలా? బ్రెయిన్ ఉండాలన్న, డిగ్రీ కాదు, బ్రెయిన్ ఉండాలి, డిగ్రీ కాదు. బాగుంది, అందరికీ ఎక్కే సినిమా అయితే కాదన్న, ఇది అందరికీ ఎక్కే సినిమా అయితే కాదు. అంటే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. 5 years తర్వాత టీవీలో చాలా బాగుందని చెప్పంటారు అట్లాంటి సినిమా చెప్పచ్చు, ఇదైతే 100% చెప్పచ్చు. అంటే ఓటీటీ అయితే మాత్రం కొన్ని బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నారన్న, దానివల్ల ఓటీటీలో బాగుంది అంటారు. థియేటర్లో కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి కొంతమంది ఇలా అంటారు. బట్ సినిమా ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి కాన్సెప్ట్. నేను రీసెంట్గా చూసిన అట్రపులాపుల్లో బెస్ట్ నెంబర్ 1 అట్రపులాపు ఏదైనా ఉందంటే రావు బహదూరే. ఈ సినిమాతో వెంకటేష్ మహా దొరికేశాడు. బ్లఫ్ మాస్టర్ సినిమా ఎక్స్పెక్ట్ చేసుకుని నేను ఈ సినిమాకి వచ్చా. సో నాకైతే 4 మూల నరకం చూపించేశాడు. ఒక మంచి అట్రపులాపు అయితే చూసా. వాళ్ళకి అర్థమవుతుందంట, బ్రెయిన్ ఉన్నవాడు బ్రెయిన్ దొబ్బుద్ది. సో ఎందుకంటే 3 గంటలు నరకం చూపించాడండి. నేను ఎంటర్టైన్ అవుతాను వచ్చా. ఇదే 200 రూపాయలతో బీర్ కొనుక్కున్నా హ్యాపీగా కిక్ వచ్చి నిద్ర పట్టేది. ఆ డబ్బులు ఇది ఇంటర్వ్యూ మనం థియేటర్లోకి వెళ్ళిన 10 నిమిషాలకు అర్థమైపోద్ది. ఒరే ఎందుకు వచ్చారో, బుక్ అయిపోయో, పారిపోరా అనిపించింది. ఒకటే ఇలా చెప్తా, బతుకు మీద ఆశున్నాడు ఎవడన్నా వచ్చి చూసుకోండి. ఒకవేళ ఆడికి నచ్చింది అనుకో కింద కామెంట్ చేయండి, నేను చెప్పింది తప్పని, అప్పుడు నేను ఒప్పుకుంటా. అట్రపులాపు బాసు, నేను చూసిన అట్రపులాపులో బెస్ట్ అట్రపులాపు రీసెంట్ టైంలో. ఒకవేళ చెప్తున్నాగా మీకు ఎవరికైనా నచ్చింది చూసిన తర్వాత అంటే కనుక వచ్చి కింద కామెంట్ చేసుకోండి, నేను చెప్పింది తప్పని ఒప్పుకుంటా. నాకు తెలిసి పోస్టర్లు అంటించిన ఖర్చు వస్తే గొప్ప రేపటికి. తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టాడు రా అన్నంత రేంజ్లో అయితే ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది, కానీ సినిమా ఆడదో నాకు నచ్చలేదు.